దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఆదివారపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మార్చ్ 8వ తేదీ 2026 సంవత్సరము ఆదివారము. ఈరోజు వాక్యము లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనము. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. దేవుడి వాక్యము ద్వారా నేడును మనతో మాట్లాడి మనము దైవిక స్వభావమైన క్షమాపణను కలిగి జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. యేసు క్రీస్తు ప్రభువారి మాటలు ఎంత స్పష్టమైనవి, ఎంత సూటి అయినవి, ఎంత అద్భుతమైనవి, జీవితములను సరిదిద్దేవి. నేను గొర్రెలకు జీవము కలుగటానికి ఈ లోకంలోనికి వచ్చాను. గొర్రెలకు జీవము కలుగుటకును, ఆ జీవము సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చాను అన్నారు ప్రభు అయిన యేసు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన మాటలను అంగీకరించి వెంబడించిన ఎడల, అనుసరించిన ఎడల ఆ వ్యక్తి సంపూర్ణమైన జీవితాన్ని ఆస్వాదించగలడు, ఆనందించగలడు. ఇక్కడ మనం చూసినట్లయితే క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు అని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు అనే మాట పరిశుద్ధ గ్రంథంలో విరివిగా ఉపయోగించబడింది. సువార్తలలో విరివిగా ఉపయోగించబడింది. ఎప్పుడు మనం క్షమింపబడతాం? ఇతరుల తప్పులను, ఇతరులు మన ఎడల చేసిన అపరాధములను, దోషములను మనం క్షమించినప్పుడు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని నుండి నీవు క్షమాపణ పొందావా? అసలు దైవిక స్వభావము ఏమిటి? ఎప్పుడైతే మోషే, ప్రభువా నీ మంచితనమంతయు నాకు కనపరచుము, ప్రభువా నా జీవితంలో ఒక ఆశ మిగిలిపోయింది నాయన, అదేమిటంటే నీ మంచితనమును నాకు కనపరచుము. మోషే ప్రార్థిస్తూ ఉన్నాడు. మోషే ఎన్నో అద్భుతాలు చూశాడు. హోరేబు పర్వతం మీద మండుచున్న పొదలో దేవునిని కనుగొనిన మోషే, ఈ పొద ఎలా కాలిపోలేదు అని దానిని సమీపించిన మోషే, అప్పుడు మొదలైన అతని జీవితంలో అద్భుతాలు, ఎన్ని అద్భుతాలు చూశాడు. అతడు ఏటిలోని నీళ్లు తీసుకుని దానిని గాలిలోనికి వేయగా అది రక్తముగా మారింది. తన చేతిలోని కర్రను కింద పడవేయగా అది సర్పముగా మారింది. తన హస్తమును తన గుండెలపై పెట్టుకుని బయటకు తీయగా అది కుష్ఠవ్యాధి గలదానిగా మారింది. మరలా తన గుండెలపై పెట్టుకొనగా అది చక్కగా మంచిగా మారింది. ఇక నైలు నది నీళ్లను రక్తముగా మార్చాడు. ఎర్ర సముద్రమును పాయలుగా చేశాడు. బండ నుండి మధురమైన జలాలు వచ్చాయి. ఎరుకో గోడలు కూలాయి. మారా నీళ్లు మధురముగా మారాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్ని అద్భుతాలు. వడగండ్ల వాన కురుస్తూ ఉంది. మోషే నడుచుకుంటూ వెళ్తున్నాడు. కానీ మోషేపై ఒక్క వడగండు కూడా పడలేదు. ఇటువంటి అద్భుతాలు స్వయంగా చూసినవాడు, దేవుని శక్తి చేత చేసినవాడు మోషే. అయితే మోషే అద్భుతాలతో తన ఆత్మ సంతృప్తి చెందలేదు. కానీ ప్రభువా నీ మంచితనమంతయు నాకు కనపరచునాయనా అని నిర్గమకాండం 33వ అధ్యాయంలో ప్రార్థించినప్పుడు ప్రభు అంటున్నాడు, ఉదయమున నీవు సిద్ధపడి సినాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచియుండు, అప్పుడు నేను నా మంచితనమును నీకు కనుపరుస్తాను అన్నారు. అయితే ఆయన మోషేను దాటి వెళ్ళుచు తన చేతి నీడలో మోషేను క్రప్పి ఆయన అంటూ ఉన్నాడు, ఆయన 1000 మందికి కృపచూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును. కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక మానడు. 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి ఆయన రప్పించునని ప్రకటించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన 1000 మందికి కృప చూపించే దేవుడు. అందుకనే కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడు? దోషమును, అపరాధమును, పాపమును క్షమించును అని రాయబడింది. మనం చేసిన దోషములు, మనం చేసిన అపరాధములు, మనం చేసిన పాపములు, మనం చూపిన అవిధేయత,
మనం చేసిన అజ్ఞాతిక్రమము, ఇవన్నీ కూడా ఆయన క్షమించే దేవుడై ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ పాపములకు సంపూర్ణముగా ప్రభువునొద్ద క్షమాపణ కోరావా? వేడుకున్నావా? క్రీస్తు రక్తము చేత కడగబడినావా? నేనెప్పుడో అవన్నీ చేశానండి అని ఒకవేళ నీవంటే మంచిదే. కానీ ఎప్పటికప్పుడు మనిషి తన దేహమును శుభ్రపరుస్తున్న రీతిగా ప్రతి వ్యక్తి క్రీస్తు రక్తము చేత అనుదినము కడగబడుచూ ఉండాలి. ఒకవేళ తెలిసి తెలియక చేసిన దోషములు దేవుని సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణ వేడుతూ తనను తాను శుద్ధిగా ఉంచుకోవాలి. అయితే దేవుని చేత క్షమాపణ పొందిన నీవు నేను ఇతరులను క్షమిస్తూ ఉన్నామా? మనము ఇతరులను క్షమించకపోతే మన పాపములకు క్షమాపణ లేదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12, 13 వచనాలు చూస్తే, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము అని ప్రార్థనలో నేర్పిస్తున్నాడు ప్రభు. మొదటిగా పరలోకమందున్న మా తండ్రి అని మొదలు పెడుతూ ఉన్నారు. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక అని ప్రార్థిస్తూ, మరుదిన ఆహారము మాకు దయచేయము అని వేడుకొనుచు, తర్వాత చేసిన మొట్టమొదటి విషయము మా రుణస్థులను. చూడండి, అప్పటి వరకు మా అవసరములు తీర్చుమని ప్రార్థన చేసిన ఆ పరలోక ప్రార్థన వెంటనే ఇతరుల కొరకు ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు? వారి రుణములను క్షమించాడు. ఒకవేళ రుణములను క్షమించకపోతే, ప్రభువు చేత మనం క్షమింపబడకపోతే మనం ఎక్కడుంటామో తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనంలో రాయబడింది తర్వాత మాట, మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. ఎప్పుడైతే ఇతరుల రుణములను లేదా పాపములను, దోషములను, అపరాధములను మనం క్షమించమో మనం ఎక్కడుంటామో తెలుసా? శోధనలో ఉంటాం. శోధనలో అప్పుడేమవుతుంది? దుష్టునిలో ఉంటాం. మనం శోధనలో ఉంటే దుష్టునికి సమీపంగా ఉంటాం. ఏ క్షణమున పడిపోతామో మనం ఎరుగము. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము అనిన వెంటనే మమ్మను శోధనలోనికి తేక అని వ్రాయబడింది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, క్రీస్తు ప్రేమ కలిగిన మనము ఇతరులను క్షమించవలసిన వారమై ఉన్నాం. అది చాలా కష్టం అవ్వచ్చు, అది ఎంతో నిష్ఠూరం అవ్వచ్చు. ఆ క్షమించే విధానంలో నీ కోపతాపాలను, నీ మనసులో గూడు కట్టుకొని ఉన్న వేదనను, బాధను, ఇబ్బందిని నీవు తొలగించుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి నిన్ను నీవే కోల్పోవలసి వస్తుంది. అయినా పర్వాలేదు, ప్రభువును సంపాదించుకొనుటకు. బికాజ్ ఇట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ గాడ్. నీకును దేవునికిని మధ్య సంబంధము బలముగా ఉండునట్లు నీ ఎడల అపరాధములను చేసిన వారిని నీవు క్షమించాలి. నీ ఎడల తప్పు చేసిన వారిని నీవు క్షమించాలి. నీ ఎడల నిన్ను బాధ పెట్టిన వారిని, నష్టపరిచిన వారిని నీవు క్షమించాలి. ఎందుకంటే ఇది క్రీస్తు స్వభావము. ఎందుకంటే నీకును దేవునికి నీ మధ్య సంబంధమును గూర్చి నీవేం చేస్తూ ఉన్నావు? రుణములను క్షమించలేకపోతూ ఉన్నావా? క్షమించడానికి సిద్ధ మనసు లేనివాడువై ఉన్నావా? దేవునితో సంబంధం కంటే నాకు ఈ కోపతాపాలే ఎక్కువ అని అనుకుంటూ ఉన్నావా? దేవునితో సంబంధం కొరకు నువ్వేం చేస్తూ ఉన్నావు? తండ్రితో నా సంబంధమును పునరుద్ధరించటానికి ఆయన పరలోకమును విడిచి వచ్చాడు. నీ పాపమును నా పాపమును క్షమించాడు. సిలువలో బలియాగమయ్యాడు, రక్తము కార్చాడు, తన ప్రాణము పెట్టాడు. మరి ఆయన చేత క్షమాపణ పొందిన నీవు నేను ఇతరులను క్షమించగలుగుతూ ఉన్నామా? క్షమాగుణాన్ని ప్రదర్శించగలుగుతూ ఉన్నామా? ఎప్పుడో అన్న మాట, ఎప్పుడో చేసిన పని, ఎంతో కాలం చేసిన దోషము ఇంకా అదే మనసులో పెట్టుకుని, ఇంకా దానినే ఒక ఫ్రేమ్ కట్టి ఎదురుగా గోడకు తగిలించినట్లుగా ఎప్పుడూ వారు చేసిన చిన్న పొరపాటునే పెద్దగా మ్యాగ్నిఫై చేస్తూ, భూతద్దంలో చూస్తూ, దాని మీద అనాలిసిస్ చేస్తూ, కనపడిన ప్రతి వ్యక్తితో దానిని చర్చిస్తూ
దాని గురించే ముచ్చటిస్తూ, దాని గురించే మాట్లాడుతూ, దాని గురించే 10 మందికి ప్రచారం చేస్తూ, ఇది క్రైస్తవ జీవితం కాదు. ఇది విశ్వాసి జీవితం కాదు. ప్రభువు మన దోషములను క్షమించి మరిచిపోయినట్లుగా నీవు ఇతరుల దోషములను క్షమించలేకపోతూ ఉన్నావేమో, అపరాధములను మన్నించలేకపోతూ ఉన్నావేమో. ఇది చాలామంది క్రైస్తవ జీవితాలలో, హృదయాలలో గూడు కట్టుకొని ఉన్న పాపము. క్షమించకపోవటం పాపమే. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఇతరులను సంపూర్ణంగా క్షమించావా? ఉపవసిస్తూ ఉన్నావు, ప్రార్థిస్తూ ఉన్నావు, శిలువ ధ్యానాలు చేస్తూ ఉన్నావు, ప్రతిదినము దేవుని సన్నిధిలో కూడుకుంటూ ఉన్నావు, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నావు. కానీ ఇంకా ఎక్కడో నీ మనసు మూలలో ఇతరులను క్షమించలేకపోతూ ఉన్నావేమో. కాబట్టి ఈ దినమున మనకు మనమే విమర్శ చేసుకుందాం. మన హృదయములను పరిశీలించుకుందాం. ఇంకా మన హృదయంలో క్షమించని వారు ఉన్నారేమో. ఇంకా మన హృదయాలలో ఎవరి ఎడలైనా కష్టముందేమో. ఎవరిని క్షమించలేని స్థితిలో మనం ఉన్నామేమో. ఒక్కసారి మనలను మనమే పరీక్షించుకుందాం. క్రీస్తు స్వరూపము, స్వభావము కలిగి జీవిద్దాం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు అనే మాట మన హృదయాలలో, జీవితాలలో ఎంతవరకు నెరవేరింది? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవ, క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడదురనే మాటను మేము జ్ఞాపకం చేసుకోవడానికి కృప చూపించారు. స్తోత్రాలు ప్రభువా. చాలాసార్లు క్రైస్తవ జీవితంలో, భక్తి జీవితంలో, పరిచర్యలో ఎన్నోసార్లు ప్రభువా ముందుకు సాగిపోతూ ఉంటారు. కానీ మనసులో గూడు కట్టుకొని ఉన్న ఆ క్షమించలేని స్థితిని విడిచిపెట్టలేక దానినే మోసుకుంటూ, దానినే తలుచుకుంటూ, ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని నెలల క్రితం ఎప్పుడో చేసిన దోషమును నిత్యమూ జ్ఞాపకం చేసుకొనుచు, శత్రువులుగా చూస్తూ, క్షమించలేకపోతూ ప్రభువా విశ్వాస జీవితంలో విశ్వాసులుగా ముందుకు సాగిపోతూ ఉన్నారు. ప్రభువా, వారు క్షమించకపోతే వారి దోషములు క్షమింపబడవని ప్రభువా నీవు స్పష్టము చేసి ఉండగా, ఇంకా అటువంటి పాపములు, ఇంకా అటువంటి దోషము, ఇంకా అటువంటి క్షమించలేని స్థితి మాలో ఉన్నదేమో అని మమ్మల్ని మేము పరిశీలించుకోవటానికి, పరీక్షించుకోవటానికి కృప చూపించారు. స్తోత్రాలు. క్రీస్తు స్వరూపము, స్వభావము కలిగి ప్రభువా మీతో సంబంధము ఇబ్బంది కలగకుండా ఉండునట్లు, మీతో సంబంధము ప్రభావితం కాకుండా ఉండునట్లు ప్రభువా మీతో బలమైన సంబంధము కొరకు ఇతరులను క్షమించే మనస్సు, జీవితము, హృదయము మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. రక్షక, ఈ రోజంతా నీ ఘనమైన, బలమైన, శక్తి కలిగిన పరిచర్యలో మమ్మల్ని వాడుకోనమని నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకొనొచ్చు. యేసు నామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.